మీరు సృష్టికి సహాయకారిగా ఎలా ఉంటారు? అంటుంటారు కదా! సృష్టికి సహాయకారిగా ఉండాలి మనం చేయాలి. అంటే ఎలా సహాయం చేస్తున్నారు మీ సృష్టికి? సృష్టికి సహాయకారినిగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము భోజనం చేస్తున్నాం సార్. హ్మ్. అంతకు ముందు నాకిది లేదు. కొంతమంది హ్మ్. ఆల్రెడీ చేస్తూ ఉండుండొచ్చు. హ్మ్. దండం పెట్టుకుంటాం. ఏమని? మాకీ ఫుడ్ ఇచ్చినందుకు, ఆ ఫుడ్ వండిన వాళ్ళకి ఇప్పుడు హ్మ్. మా అత్తగారాళ్ళు వండుతారు. హ్మ్. ఒక్కోసారి నేను వండుతాను. హ్మ్. వాళ్ళకి ఇలా అందరికీ థాంక్ యూ చెప్పుకుంటున్నాం. హ్మ్. అలా ఒక సూర్య భగవానుడు ఇప్పుడు కార్‌లో నేను మా పాపని డ్రాప్ చేస్తాను. సడెన్‌గా నాకు సూర్యుడు ఇలా కంటి మీద పడతాడు. నేను ప్రత్యేకంగా వెళ్లి నేను దండం పెట్టి ఇలా మా నానమ్మ వాళ్ళు చేసేవారు హ్మ్. ఆకాశంలో చూసి. అది హ్మ్. మనం ఏమి చెయ్యం సార్. నాకంత లేదు. హ్మ్. చెయ్యకూడదని కాదు, చెయ్యొచ్చు. కొంతమంది హ్మ్. చేస్తారేమో. నేనైతే ఆ కార్‌లో అలా ఇలా లైట్ పడినప్పుడు హ్మ్. నాకు ఓహ్! సన్ వచ్చావా నాయనా! హ్మ్. థాంక్ యూ. నువ్వు మా అందరికి ఇంత శక్తినిస్తున్నావు. హ్మ్. వితౌట్ యూ వి కుడ్ నాట్ సర్వైవ్ అని అలా థాంక్ యూ చెప్పుకుంటాం. అలా హ్మ్. ఒకళ్ళింటికెళ్తున్నాం సార్. భోజనానికే పిలిచారు. హ్మ్. అంతకుముందు ఇవి లేవు. హనుమ దగ్గరకొచ్చాకే. ఒక భోజనానికెళ్ళాం. భోజనానికి పిలిచారు. తిన్నాము. ఒక్క నిమిషమైనా నేను అలా కళ్ళు మూసుకొని మాకింత మంచి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు మీరెప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో, హ్మ్. అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో అని ఒక బ్లెస్ చేసొస్తాం. ఇదంతా సృష్టికి సహాయకారినే కదా సార్. పరోక్షంగా చేసేవి ఇవన్నీ. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలామంది కౌన్సెలింగ్‌లు చేసేటప్పుడు గానీ, మరొకటి చేసేటప్పుడు గానీ, లేదంటే ఈ ధ్యానం గురించి చెప్పేవాళ్ళు గానీ, మీకసలు ఎలాంటి మెడికేషన్ అవసరం లేదు. ఏ మందులు అవసరం లేదు. మీకు ఓన్లీ మెడిటేషనే చాలు. మెడిటేషన్ ద్వారా మీకు అన్నీ తగ్గిపోతాయని చెప్తున్నారు గదా! అంటే మీ దగ్గర కూడా సేమ్ మెడిటేషన్‌తోనే అన్నీ తగ్గిచ్చేస్తారా వాళ్ళకి? అసలు ఫస్ట్ మెడికేషన్‌ని ఆపమని చెప్పం మనం. హ్మ్. మెడికల్‌గా అప్రోచ్ అయ్యారా? హ్మ్. వాళ్ళు డాక్టర్స్ ఏం చెప్పారు? హ్మ్. వాళ్ళిచ్చే మెడిసిన్స్ మీరు కంటిన్యూ చేయండి. అలాంగ్ విత్ థట్ మీరివి కూడా అలవరుచుకోండి. ఆ! మీకున్న నొప్పిని 10 సార్లు 10 మందికి, ఎందుకంటే ఇవన్నీ నా లైఫ్‌లో జరిగినియి. హ్మ్. ఒక ఫ్రెండ్ ఫోను చేస్తది. ఒక సిస్టర్ ఫోను చేస్తది. అమ్మ ఫోను చేస్తది. అత్త ఫోను చేస్తది. హ్మ్. నాకు నడుము నొప్పొచ్చింది. ఈరోజు నా పని అవ్వలేదు. ఒక హ్మ్. కూరే వండాను. 2 హ్మ్. వండలేదు. లేదా వలన ఒళ్ళొచ్చి ఇలా హ్మ్. ఏదో ఒకటి నొప్పి, నొప్పి, నొప్పి అని 10 హ్మ్. సార్లు అడుగుతున్నాం. హ్మ్. ఇస్తున్నాం. ఒక్కసారేమో సిన్సియర్‌గా దేవుడి దగ్గర కూర్చొని నాకు నొప్పి తగ్గిపోవాలి అంటున్నాం. హ్మ్. మరి ఈ రేషియో ఏమో 1:10 అయిపోయింది. హ్మ్. యూనివర్స్ 10 ఏమో ఇవి వింటుంది నొప్పి అని. హ్మ్. ఒకటేమో నొప్పి తగ్గాలి అంటున్నా. హ్మ్. ఆరోగ్యం కావాలని ఒకటంటున్నా. హ్మ్. నొప్పి అని 10 అంటున్నా. అయితే శ్రీలక్ష్మి ఏదెక్కువ అడుగుతుంది? హ్మ్. నొప్పంటుంది. ఐ హ్మ్. థింక్ శ్రీలక్ష్మి వాంట్స్ నొప్పి. ఓకే. హ్మ్. లెట్స్ గివ్ ద నొప్పి అని నొప్పే ఇస్తుంది. హ్మ్. ఇది నాకు హనుమానే చెప్పారు. హ్మ్. నేను సేవలో ఉండి, నేను కలలు చూసుకొని, నాకు 70% పెయిన్ తగ్గి 30% పెయిన్ ఉండేది హ్మ్. ఒక టైంలో. అయితే నేను హనుమాతో చెప్పేదాన్ని, "హనుమా నాకు ఎందుకని 30% పెయిన్ ఉంటుంది. నేను సేవలో ఉన్నాను కదండీ! చక్కగా హ్మ్. నేను హ్మ్. కలలు అడిగి తీసేసుకున్నాను. మరి ఇంకా ఎందుకు మేడం తగ్గట్లేదు" అన్నా. హ్మ్. "మీరు రోజు ఏం చేస్తున్నారు?" అన్నారు. అంటే ఎవరైనా నొప్పెలా ఉంది అంటే 30% ఉంది అని చెప్తున్నాను మేడం అన్నా. హ్మ్. మరి అదే గదా యూనివర్స్ ఇస్తుంది అన్నారు. హ్మ్. అంటే నేనన్నా, "మేడం మరి 30% తక్కువ. పెయిన్ ఉందని హ్మ్. తగ్గిపోయిందని ఎలా చెప్పను? హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను తగ్గిపోయిందని జెప్పి ఎళ్లి నేను పడుకుంటే హ్మ్. ఇంట్లో ఎలా ఉంటది మేడం? హ్మ్. అబద్ధం చెప్పాలా నేను?" అన్నా. హ్మ్. అంటే అబద్ధం చెప్పమని ఎవరు అనలేదమ్మా. అంటే హ్మ్. ఊరికే జోక్స్ అపార్ట్ నేనిలా చెప్తున్నాను. హ్మ్. అయితే మేడం అన్నారు, "అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నీ హ్మ్. పెయిన్ ఎలా ఉంది అంటే అక్కడ మీరు ఏ వర్డ్ వాడితే యూనివర్స్ మీకు బెటర్ ఇస్తదో అలాంటి వర్డ్స్ మీ నోట్లోంచి రావాలి. అప్పుడు గెట్టింగ్ బెటర్ అనండి. గెట్టింగ్ బెటర్ అంటే ఎప్పటికి చక్కగా బెటర్ అవుతూనే ఉంటది కదా! హ్మ్. ఎందుకు అంత ఎలాబరేషను, అంత హ్మ్. డ్రామాని ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఇది నా లైఫ్‌లో ఈ మాట చాలా మేజర్ రోల్ ప్లే చేసింది సార్. నా హ్మ్. సెకండ్ పాప 105 డేస్ నిక్యూలో ఉంది అన్నప్పుడు కూడా మేము ఈ హ్మ్. రూల్సే అప్లై చేసాం. చాలా అద్భుతంగా మేము బయటకొచ్చేసాం. అంటే ఒకలాంటి వర్డింగ్, ఒకలాంటి స్థితిని మనకి అందించేదే ఈ గురువుతో ఉన్నప్పుడు. ఆ హ్మ్. గురువు అది మీకు ఇంట్లో ఒక అన్న అయ్యుండొచ్చు, ఒక అమ్మ హ్మ్. అయ్యుండొచ్చు, హ్మ్. నిజంగా ఒక గురువే అయ్యుండొచ్చు. కానీ ఒక గురువు సహాయం మనకెప్పుడు కూడా శ్రీరామ హ్మ్. రక్ష. మాకైతే మా మట్టుకు మాకు అది రియల్ లైఫ్‌లో ఏదైనా గానివ్వండి, ఏదైనా ఒక సొల్యూషన్‌కి మాకు హనుమ ఎప్పుడూ ఉంటారు. నాకే హ్మ్. కాదు చాలా మందికి. అంటే అమ్మ ఇప్పుడు మీరు చిన్నప్పటి నుండి ఎంతోమంది గురువులని, పీఠాధిపతులని అందరిని చూసుంటారు కదా! వాళ్ళు వాడే భాష గాని, వాళ్ళు ఉండే తీరు గాని, వాళ్ళు చెప్పే విషయాలు గాని, ఇవంతా ఒక ఒక వేరే లెవెల్‌లో వేరే ఆధ్యాత్మికంగా ఎక్కడో ఉన్నట్టుగా ఉంటాయి గదా!
మరి అలాంటి వేషధారణ లేదు, అలాంటి భాష లేదు. మరి ఇలాగ ఏదో నార్మల్‌గా ఉన్నటువంటి హనుమాని మీరు గురువుగా ఎలా స్వీకరించారు? షీ ఈజ్ సో స్వీట్ అండి. అందుకే అందరూ అట్రాక్ట్ అవుతామేమో. మేబీ ఈ హ్మ్. జనరేషన్‌కి మాకు అలాంటి గురువే కావాలేమో. హ్మ్. ఎందుకంటే పాపం మీరన్నట్టు చాలా మంది గురువులున్నారు. ఎంతో మంచి చేసి ఈ యూనివర్స్‌కి, ఈ సృష్టికి అంటే నేచర్‌కి, మదర్ ఎర్త్‌కి, ఆ జనానికి ఇంత సేవ చేసినోళ్ళలో హ్మ్. కొన్ని మనం సరికానివి కూడా విన్నాం. హ్మ్. అవి కూడా. హ్మ్. మేబీ ఈ జనరేషన్‌కి, ఈ మోడర్న్ టెక్నాలజీకి మాకు సూట్ అయ్యే హనుమ ఈవిడే. హ్మ్. ఎందుకంటే మాకు ఫన్ వేలో చెప్తారు. ఎవరిని నొప్పించకుండా చెప్తారు. హ్మ్. ఈజీ టిప్ చెప్తారు. మాకు హ్మ్. ఇప్పుడు కూర్చోబెట్టి ఒక గంట సేపు మాకు క్లాస్ ఇస్తే, హ్మ్. మా రియల్ లైఫ్ డే టు డే ఛాలెంజెస్ నుంచి మాకు బయటికి రాకపోతే మేము దాన్ని ఎలా ఫోకస్ చేయగలం? మాకు వేదాలు, ఉపనిషత్తులు గంటలు గంటలు చెప్పేటోళ్ళు మాకు తెలుసు సార్. నా హ్మ్. మట్టుకు నాకు ఇది నా హ్మ్. ఒపీనియన్. నాకు దాంట్లోంచి నాకు సొల్యూషన్ రాలేదు కదా! మీరన్నట్టు చక్కగా ఏ హెల్త్ ఇష్యూ లేకుండా హ్మ్. జ్ఞా అన్నీ బావుండి, హ్మ్. ఆ దైవం పట్ల ఫోకస్ ఉంటే ఆ వేదాలు అటువైపు ఎళ్తామేమో. హ్మ్. నేను ఈ నడుము నొప్పితో పావుగంట కన్నా ఎక్కువ కూర్చోలేనప్పుడు, హ్మ్. అవన్నీ వింటూ నేను ఆయనే చూసుకుంటాడు అని గాలిలో దీపం పెట్టి నేను ఉండలేను కదా సార్. హ్మ్. నాకిప్పుడు ఏది అవసరమో, నేనేం చేసుకుంటే అవుతుందో కరెక్ట్ పాయింట్‌కి వస్తారు. హ్మ్. పాయింట్ టు పాయింట్ ఆవిడ. ఇప్పుడు నేనెక్కువ మాట్లాడొచ్చు. హ్మ్. ఎందుకంటే ఆవిడ దగ్గర నేర్చుకున్నవన్నీ ఒక చోట ఒక అవకాశం వచ్చిందని నేను మీ దగ్గర ప్రెజెంట్ చేస్తుండుండొచ్చు. హ్మ్. ఆవిడకది అవసరం లేదు. హ్మ్. ఆవిడ మన ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ ఒక మాటలోనే ఎంతో అర్థమొచ్చేటట్టు చెప్పగలరు సార్. హ్మ్. హ్మ్. మేము స్టూడెంట్సు. మేము ఏదైనా ఎలాబొరేట్ చేసి మేమెలా అర్థమైందో మేము అదే చెప్పగలుగుతాం. వారు చాలా 2, 3 మాటల్లోనే ఎంతో పెద్దగా చెప్పగలరు. అది వారికున్న అది వరం అది. అంటే ఇప్పుడు ఈ లైఫ్‌లో, ఈ జన్మలో హనుమానే నేను గురువుగా స్వీకరించాలా? వారే నాకు గురువా అని మీరెప్పుడైనా డ్రీమ్‌లో అడిగారా? అడగలేదు. ప్రత్యక్షంగా నేను పర్టిక్యులర్‌గా అడగకపోయినా నాకు వచ్చినవి. అంటే హ్మ్. మనం నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేదు సార్. ఈ హ్మ్. మెడిటేషన్‌లో ఉన్న మ్యాజిక్ అదే. హ్మ్. ఈవెన్ ఒక థాట్ వచ్చినా హ్మ్. మనకి మైండ్‌లో అది ఇంప్లిమెంట్ అయిపోతది. హ్మ్. నేనిప్పుడు దీనికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు హ్మ్. హనుమ సేవ గురించి ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే, యాస్ ఎ జనరల్ వుమెన్ లేదా హ్మ్. సాధారణ మనిషిగా హ్మ్. నాకు ఈ నొప్పి తగ్గిపోతే నేను సేవ చేస్తా. జనరల్‌గా అలాగే హ్మ్. అనుకుంటాం గదా! హ్మ్. ఈ హ్మ్. నొప్పిలో ఉన్నాను కాబట్టి హ్మ్. ఇది తగ్గిపోతే నేను హ్మ్. సేవ చేస్తా అనుకున్నా. కానీ తర్వాత అంటే అలా నడుస్తే కొద్దీ హ్మ్. మేడం చెప్పే క్లాసెస్‌కి నాకే అనిపిచ్చింది లోపల నుంచి, నేను నొప్పి తగ్గే వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఇప్పటి హ్మ్. నుంచే చేయొచ్చు కదా! అని. ఆ రోజు నైట్ నాకు హనుమ వర్డ్స్‌లో లోక కళ్యాణానికి నీ వంతు నువ్వు సహాయం చేయడానికే నీ లైఫ్ పర్పస్ అని జెప్పి నాకొచ్చింది ఆవిడ హ్మ్. వర్డ్స్‌లో. హ్మ్. అంటే నాకు అది అడగాలి అనుకున్నాను. బట్ అడగలేదు. ఆ హ్మ్. థాట్ అయితే నా మైండ్‌లో వచ్చింది. దానికి ఆన్సర్ వచ్చింది. హ్మ్. అలాగే హనుమ గురించి కూడా మేము ఎప్పుడైతే అలాంటి సందర్భం వచ్చిందో మా లైఫ్స్‌లో హ్మ్. క్రిస్టల్ క్లియర్‌గా ఇంకా హ్మ్. వీరే అని మాకు డ్రీమ్ వచ్చింది సార్. హనుమ ఎప్పుడైనా మీ దగ్గరికి హాస్టల్‌గా రావడం జరిగిందమ్మా? నాకు వారానికి 1, 2 సార్లొస్తారు. హ్మ్. ఆస్ట్రల్‌గా హనుమ వచ్చారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ మేడమే వచ్చారని ఏం కాదు కదా సార్. హ్మ్. దేవుళ్ళు ఆ రూపంలో రావచ్చు. బికాజ్ హ్మ్. ఐ యామ్ అడ్మైరింగ్ హర్ మోర్. నేను ఆ రూపాన్ని ఆవిడని ఒక దైవత్వంలా చూస్తున్నప్పుడు, హ్మ్. దేవుడు ఏ రూపంలో అయినా రావాలనుకున్నప్పుడు ఆమె రూపంలో వస్తున్నారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ రిట్రీట్స్ జరుగుతాయి డాలస్‌లో. హ్మ్. రిట్రీట్స్ జరిగినప్పుడు మన ఇంటికి కూడా చాలా మందొస్తారు. హ్మ్. నేనప్పుడు ప్రెగ్నెంట్‌తో ఉన్నాను హ్మ్. ఒకసారి. హ్మ్. అయితే ప్రెగ్నెంట్ టైమ్‌లో నేను చిన్న చిన్నవి వాళ్ళకి ఊరికే ఇంట్లో వచ్చిన హ్మ్. వాళ్ళకి ఆతిథ్యానికి చిన్న చిన్న హెల్ప్‌లు చేస్తున్నా. మేజర్ హ్మ్. థింగ్స్ నేనేం చేయలేదు. హ్మ్. ఆటిలకే కొంచెం టైర్డ్ అవుతాం గదా! హ్మ్. నేను హ్యాపీగానే ఈ సేవాయే మహాభాగ్యం అనుకుని నేనుంటే, నాకు ఆ రోజు నైట్ ఒక గ్రీన్ ఆహ్, ఏ ఏంటది హెర్బల్‌తో చేసిన డ్రెస్‌ని నాకేస్తున్నారు మొత్తం. ఒక హ్మ్. కోట్ లాగా, ఒక డ్రెస్ లాగా అంటే హ్మ్. అంతా అసలు హీలింగ్ చేసేస్తున్నారు ఆ నైట్. హ్మ్. రిట్రీట్స్ జరుగుతున్నాయి. అందరూ జనాలు ఒక 30, 40 మంది మన ఇంట్లో ఉన్నాము. హ్మ్. తెల్లారేపాటికి నాకు ఈ డ్రీమ్‌లొచ్చేవి. హ్మ్. మనమేం అడిగి కాదు సార్. హ్మ్. మనకేది అవసరమో అది చేసేస్తారు. ఆ! అది హనుమ రూపంలో వచ్చి చేశారు. పచ్చని గ్రీన్ ఆకుల్ని మెత్తగా చేసి డ్రెస్ లాగా వేశారు.